ఇంతకుముందు వీడియోలో మనము వీలుకప్ ఫార్ములాను ఉపయోగించి డేటా సెట్ నుంచి మనకు కావలసినటువంటి డేటాను సెర్చ్ ఏ విధంగా చేయాలో మనం నేర్చుకున్నాం. వీలుకప్ ఒక్కటే వాల్యూని రిటర్న్ చేస్తది. ఇప్పుడు మనం ఎక్స్ లుకప్ ఉపయోగిద్దాం. దీని అడ్వాంటేజ్ ఏంటంటే ఇది మల్టిపుల్ కాలమ్స్ నుంచి డేటా మనకు రిటర్న్ చేస్తది ఒకటి. రెండోది ఇది రేంజ్ బేస్డ్. వీలుకప్ ఇండెక్స్ బేస్డ్. అక్కడ మనం ఇండెక్స్ చెప్తాం 1, 2, 3 అని. ఇక్కడ రేంజ్ చెప్తాం. ఒక రేంజ్ చెప్తే ఆ రేంజ్‌లో ఎన్ని కాలమ్స్‌లో డేటా ఉంటే ఆ కాలమ్స్‌లో డేటాను మనకు రిటర్న్ చేస్తది. ఈ విధంగా ఇది ఇంకోటేంటంటే వీలుకప్ ఓన్లీ లెఫ్ట్ టు రైట్ మాత్రమే సెర్చ్ చేస్తది. ఎక్స్ లుకప్ రైట్ టు లెఫ్ట్, లెఫ్ట్ టు రైట్, పైనుంచి కిందకి, కింద నుంచి పైనకు ఇది సెర్చ్ చేస్తది. ఇది మోర్ అడ్వాన్స్డ్ ఫంక్షన్ ఎక్సెల్ 365లో ఉందిది. ఇప్పుడు మనం అదే ఫార్ములా ఇక్కడ ఎంటర్ చేసి చూద్దాం చూడండి. ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ లుకప్ బ్రాకెట్ ఓపెన్ ఏంటిది జీ4లో మనకు ఐడి ఎంటర్ చేస్తాము. కామా ఎక్కడ చూడాలి? A2 నుంచి A1001 అంటే ఫస్ట్ కాలంలో ఐడి ఉంది. కామా తర్వాత రిటర్న్ అరే ఏంటిది చూడండి. రేంజ్ చెప్తున్నా. B2 నుంచి D1001 3 కాలమ్స్ డేటా చెప్తున్నా నేను. ఎన్ని కాలమ్స్ చెప్తే అన్ని కాలమ్స్ వస్తాయన్నమాట. 1001 కామా ఒకవేళ మనం సెర్చ్ చేసే డేటా లేకపోతే నిల్ అని పెట్టుకుందాం. నిల్ ఇన్వర్టెడ్ కామాస్ క్లోజ్. ఇప్పుడు ఇక్కడ ఎగ్జాక్ట్ మ్యాచ్ కోసానికి వీలుకప్లో మనం ఫాల్స్ అని పెట్టినాం. ఎక్స్ లుకప్లో అది డిఫాల్ట్. కాబట్టి మనం ఇక్కడ ఏం పెట్టాల్సిన పని లేదు. మనము బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ చేద్దాం. చూసిరా వచ్చేసింది.